పత్రికా మిత్రులందరికీ కృతజ్ఞతలు. టైంలో మిమ్మల్ని దాదాపు ఈ టైంలో మిమ్మల్ని 10-10:30 అవుతుంది అనుకుంటున్నాను, 10 అయింది. ఈ టైంలో మిమ్మల్ని అందరినీ ఇబ్బంది పెట్టి ఇక్కడికి రప్పించినందుకు ఎక్స్ట్రీమ్లీ సారీ. వాల్మీకి టైటిల్ అనుకున్నప్పటి నుంచి, టైటిల్ అనౌన్స్ చేసిన దగ్గర నుంచి కూడా కొంతమంది దగ్గర నుంచి నిరసనలు మొదలయ్యాయి. సో అప్పుడు నేను కానీ మా టీం కానీ మా నమ్మకం ఏంటంటే, వాల్మీకి మహర్షిని ఎక్కడా సినిమాలో తక్కువ చేసి చూపించట్లేదు కాబట్టి డెఫినెట్గా సినిమా చూసిన తర్వాత ఎవరైతే నిరసన చేస్తున్నారో, ఎవరైతే ఈ టైటిల్కి మనోభావాలు దెబ్బతిని బాధపడుతున్నారో, వీళ్ళందరూ సినిమా చూసిన తర్వాత డెఫినెట్గా మమ్మల్ని మెచ్చుకుంటారు అన్న ఒక నమ్మకంతో ఉన్నాము. అయితే డెఫినెట్గా ఏదైనా అభ్యంతరకరమైన విషయాలు ఉంటే సెన్సార్ బోర్డు ఉంది, సెన్సార్ బోర్డు కూడా ఉంటుంది కదా. ఫస్ట్ సెన్సార్ చూస్తున్న సినిమా, సెన్సార్ చూసిన తర్వాత అందరి అనుమానాలు క్లియర్ అయిపోతాయి అన్న ఒక కాన్ఫిడెన్స్తో మేము అందరం ఉన్నాము. సో సెన్సార్ అయింది. సెన్సార్లో సినిమా చూశారు కాబట్టి అసలు ప్రస్తావన లేదు వాల్మీకి మహర్షి గురించి తక్కువ చేయడం కానీ, వాల్మీకి గారి గురించి, వాల్మీకి మహాముని గురించి ఒక నెగటివ్ కానీ సినిమాలో ఏం లేదు కాబట్టి సెన్సార్ వారు కూడా దీనికి అభ్యంతరం చెప్పలేదు. సో దీంతో సగం ప్రాబ్లం సాల్వ్ అయిపోయింది. ఇంకా అందరికీ ఈ టైటిల్ యొక్క విషయం తెలుస్తుంది అనుకొని మేము నమ్మకంతో ఉన్నాం. బట్ బోయ సంఘం వాళ్ళు కానీ, వాల్మీకి వర్గం వాళ్ళు కానీ చెప్పిన ఒక విషయం ఏంటంటే, వాల్మీకి మీద ఆ లోగోలో తుపాకీ ఉంది, ఆ తుపాకీ తీసేయండి అని చెప్పారు. ఇది మేము అనంతపూర్లో షూటింగ్ జరిగినప్పుడు కూడా వాళ్ళు చెప్పారు. అప్పుడు నేను కొంతమందికి మాట ఇచ్చిన తుపాకీ తీసేస్తామని. అలాగే మేము టైటిల్ 2 days బ్యాక్ 3 days బ్యాక్ ఆ గన్ని తీసేసాం. అయితే సడన్గా అనంతపురం కర్నూలు జిల్లా కలెక్టర్ ఆఫీస్ నుంచి కలెక్టర్లు సినిమా రేపు రిలీజ్ అనగా అక్కడ సినిమా ఆపేయాలి అన్నట్టుగా ఉత్తర్వులు జారీ చేసినట్టు మాకు అవి వచ్చినాయి. అంటే ఎందుకు మీరు అందరూ అడగవచ్చు, ఎందుకు రేపు రిలీజ్ వరకు ఎందుకు తీసుకొచ్చారు అని ఒక క్వశ్చన్ ప్రతి మనిషిలో ఉంటుంది. అంటే రేపు రిలీజ్ పెట్టుకొని మేము ప్రమోషన్లు మానేసి ఇవాళ కలెక్టర్ ఆఫీస్లో ఏం జరుగుతుంది, లేకుంటే ఈ సమస్యని ఎలా అధిగమించాలని చెప్పి మా ప్రొడ్యూసర్లు కానీ మేము కానీ ఒక దాదాపు 14-15 గంటల నుంచి ఆల్మోస్ట్ తిండి మానేసి తిరుగుతూ, ఈ పరిస్థితి అయితే ఎవరు తెచ్చుకోరు కావాలని. అంటే ఎందుకు ఇంతవరకు తీసుకొచ్చారంటే, మేము బిగినింగ్ నుంచి ఇది ఒక మంచి టైటిల్, ఈ సినిమాకు పెట్టడం ద్వారా వాల్మీకి మహర్షి యొక్క గొప్పతనం తెలియని వాళ్ళకు కూడా తెలుస్తుంది. ఎందుకు ఒక మహాముని రిఫరెన్స్ పెడుతున్నాం. నేను ఇంతకుముందే చాలాసార్లు చెప్పినట్టు ఒక 30-40 కోట్లు సినిమా మీద పెట్టి ఒక 9-10 నెలలు 200 మంది టెక్నీషియన్లు సినిమా మీద పనిచేస్తూ ఒక వర్గాన్నో, ఒక వ్యక్తినో, ఒక మనిషినో, ఒక కులాన్నో, ఒక సంఘాన్నో విమర్శించే టార్గెట్ అయితే చేయడానికి ఇన్ని నెలల కష్టం, ఇంతమంది సాంకేతిక నిపుణుల కష్టం, ఇన్ని కోట్ల వ్యయం చేసి ఎవరు చేయరు. మా నమ్మకం అంతా ఒకటే, సినిమా చూడగానే వాళ్ళకి అర్థమవుతుంది. మేము అనుకుంటుంటే సెన్సార్లో జరిగింది. సెన్సార్లో ఎందుకు అబ్జెక్షన్ చెప్పలేదంటే అసలు ఎక్కడా ఆ ప్రస్తావన లేదు. ఇన్ఫ్యాక్ట్ వాల్మీకి మహర్షి గురించి గొప్ప డైలాగులు 2 డైలాగులు ఈ సినిమాలో ఉన్నాయి. అంటే మా నాన్నగారు ఒక ఆర్థోడాక్స్ హైందవ కుటుంబానికి చెందిన వ్యక్తి. ఆయన ఎప్పుడూ పెద్దగా నా సినిమాల గురించి మాట్లాడరు, నా సినిమాలు చూడరు. అంటే నా సినిమాలు కదా, ఆయన ఏ సినిమాలు పెద్దగా చూడరు. నా టైటిల్స్ ఏంటి, నా ఫస్ట్ డే మార్నింగ్ షోకి వెళ్ళి సినిమా చూడాలని కానీ ఆయనకి అసలు ఎప్పుడు ఉండదు. ఆయన పుస్తకాలు, ఆయన గుడి, ఆయన గోళాలు ఉంటారు. ఫస్ట్ టైం నేను టైటిల్ అనౌన్స్ చేయగానే ఆయన ఫోన్ చేసి, నాన్న మంచి టైటిల్ పెట్టేవరా, చాలామందికి మన ఇతిహాసాల గురించి, ఇప్పుడు వీడియో గేమ్స్ ఆడుతున్న పిల్లలు అవ్వచ్చు, లేకుంటే టీవీలకి ఐప్యాడ్లకి అతుక్కుపోతున్న యంగర్ జనరేషన్ అవ్వచ్చు, వీళ్ళందరికీ మన ఇతిహాసాల గురించి తెలియదురా, నువ్వేదో పెద్ద కమర్షియల్ సినిమాలు చేస్తుంటావు, ఇలాంటి టైటిల్ ఎందుకు పెట్టేవరా, అదే మంచి టైటిల్, అసలు నీకు ఎలా తట్టింది ఈ టైటిల్ అని చెప్పి ఆయన ఒక 10 నిమిషాలు పాపం పరవశించిపోయారు ఈ టైటిల్ పెట్టినందుకు. అంటే ఫర్ ద ఫస్ట్ టైం నాకేమనిపిస్తుంది అంటే, నేను మీకు తెలుసు, నాకు చాలా సంవత్సరాలు చూస్తున్న మీడియా మిత్రులు, నేను లోపలొకటి బయటోటి మాట్లాడను. ఫర్ ద ఫస్ట్ టైం నేను ఓడిపోయాను అనిపిస్తుంది. నేను ఓడిపోవడం అంటే ఒక ఇండివిజువల్గానో, ఒక డైరెక్టర్గానో, ఒక రైటర్గానో కాదు,
ఒక హైందవ సమాజానికి చెందిన వ్యక్తిగా వాల్మీకి మహర్షి మీద నాకున్న ఒక గొప్ప గౌరవాన్ని, ఒక 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 మంచి విషయాన్ని ముందుకు తీసుకెళ్లడంలో నేను ఓడిపోయానేమో అని నాకు అనిపిస్తుంది. అంతకు మించి ఏమీ లేదు. ఎప్పుడన్నా తప్పు చేసినప్పుడు ఎవరికైనా క్షమాపణ చెప్పడానికి సిద్ధంగా ఉంటాం, అది మానవ నైజం. బట్ నేనేం తప్పు చేశానో తెలియకుండా, నా సినిమా ఎలా ఉందో తెలియకుండా నేను ఎవరికి క్షమాపణ చెప్పాలి, ఏ రకమైన ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాలి కూడా తెలియని పరిస్థితుల్లో నేను ఉన్నాను. యాక్చువల్గా సినిమా టైటిల్ మార్చడం మూలంగానో, ఆ 2 జిల్లాల్లో సినిమా ఆపడం మూలంగానో దైవసాక్షిగా చెప్తున్నాను, ప్రత్యక్షంగా నాకు కానీ, మా ప్రొడ్యూసర్లకు కానీ, మా హీరోకి కానీ ఎలాంటి నష్టం లేదు. భగవంతుడి దేవన్న నా రెమ్యునరేషన్ నాకు వచ్చింది. హీరో రెమ్యునరేషన్ హీరో తీసుకున్నాడు, ప్రొడ్యూసర్లు బంగారంలాగా వ్యాపారం చేస్తున్నారు. కానీ ఏ జిల్లాల్లో అయితే సినిమా ఆపాలని చెప్పి నిర్ణయం తీసుకున్నారో ఆ జిల్లాలో ఉన్న వ్యక్తులే, అంటే చిన్నప్పటి నుంచి అక్కడ పెరిగిన డిస్ట్రిబ్యూటర్లు, అక్కడ ఉన్న ఎగ్జిబిటర్లు, ఆర్థిక నష్టం జరిగేది వాళ్ళకే. సో వాళ్ళకి అలాంటి ఆర్థిక నష్టం జరగకూడదని మా సినిమా ఏ ఒక్క ఇండివిజువల్ని, అంటే ఫస్ట్ మేము ఈ దేశంలో పౌరులం, నేను దేశ పౌరుణ్ణి, ఆ తర్వాతే డైరెక్టర్ అయినా, హీరో అయినా, ప్రొడ్యూసర్ అయినా, ఎవరైనా ఈ దేశ పౌరుణ్ణి. ఏ వ్యక్తి కూడా చట్టాలకు, ప్రభుత్వాలకు అతీతుడు కాదని మేము బలంగా నమ్మేవాళ్ళం. సో మ్యాటర్ కలెక్టరేట్ వరకు వెళ్ళింది, కలెక్టర్ వరకు ఆపాలన్నప్పుడు ఇక్కడ ఏ ఇండివిజువల్ ఇగో కూడా సినిమా కంటే గొప్పది కాదు. మా సినిమాలో డైలాగ్ కూడా ఉంది, ఏ ఇండివిజువల్ ఇగో కూడా, ఏ మనిషి కూడా, ఏ సింగిల్ పర్సన్ కూడా సినిమా కంటే గొప్పవాడు కాదు. మనుషులం పోతాం, సినిమాలు శాశ్వతం. ఈ రోజుకి మనం మాయాబజార్ చూస్తుంటాం, ఈ రోజుకి మనం మల్లీశ్వర్ చూస్తుంటాం, మనం ఉంటాం, మన సినిమాలు ఉంటాయి అని బలంగా నమ్మే వ్యక్తిని నేను. సో ఆ డిస్ట్రిబ్యూటర్లు, ఆ ఎగ్జిబిటర్లు ఎవరు నష్టపోకూడదని. నా బాధ ఏంటంటే ఒక మంచి విషయాన్ని చెప్తాం అనుకున్నాను, ఆ మంచి విషయం చూడకుండా రేపు పొద్దున్న సినిమా రిలీజ్ అయిన తర్వాత మార్నింగ్ షో పడగానే ఇందులో పలానా అభ్యంతరకరమైన విషయాలని అన్నప్పుడు కనుక ఎవరైనా గొడవ చేస్తే, అయ్యో ఈ తప్పు మా నుంచి ఎలా జరిగిందనో మేము ఎక్స్ప్లెనేషన్ ఇవ్వడానికి కానీ, లేకుంటే మేము మార్చడానికి కానీ ఎప్పుడు మేము వెనకాడం. బట్ సినిమా చూడకుండా ఇంత డిస్టర్బెన్స్ చేయడం అనేది, అంటే ఒక సంవత్సరం నుంచి ట్రావెల్ అవుతాం కదండి, ఆ స్క్రిప్ట్ మీద, సినిమా మీద, షూటింగ్ జరిపిన మీద, ఆ టైటిల్ పెట్టినప్పుడు మాకు వచ్చిన అప్రిషియేషన్. సో డెఫినెట్గా ఒక చిన్న బాధ అయితే ఉంటుంది. బాధ ఏంటంటే అర్థం చేసుకోవట్లేదు అన్న బాధే. సో ఇప్పుడు పాత్రికేయ మిత్రులకి, అభిమానులకి, సినిమా లవర్స్కి, అలాగే వాల్మీకి సంఘం వాళ్ళకి, బోయా సంఘం వాళ్ళకి అందరికీ నేను మనస్ఫూర్తిగా చెప్పేది ఏంటంటే, వాల్మీకి అనే టైటిల్ని ఇప్పుడు మారుస్తున్నాం. దీని ఇక నుంచి వాల్మీకి అనే టైటిల్ని గద్దలకొండ గణేష్ అనే టైటిల్గా పరిగణించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇక్కడి నుంచి సినిమా పేరు గద్దలకొండ గణేష్. ఇప్పుడు బయటికి వెళ్ళాల్సిన, డిస్పాచ్ చేయాల్సిన పబ్లిసిటీ కూడా అన్నీ ఆపేస్తున్నాము. ఆపేసి వాటిని గద్దలకొండ గణేష్ అని పోస్టర్స్, మొత్తం పబ్లిసిటీ మెటీరియల్ అంతా ఈ కొత్త టైటిల్తోనే ముందుకు వెళ్ళబోతుంది. ప్రత్యేకంగా నేను ఎవరైతే మనోభావాలు దెబ్బతిని అన్నారో, ఎవరైతే మాకు ఈ టైటిల్ నచ్చలేదు, ఇన్ని వాల్మీకి గారిని అవమానపరిచేగా ఉందన్నారో వాళ్ళందరికీ ఇప్పుడు నేను నిజంగా చేతులెత్తి చాలా వినయంగా నేను చేసే రిక్వెస్ట్ ఏంటంటే, బోయ సోదరులారా, వాల్మీకి సోదరులారా, టైటిల్ మార్చాము, ఆ విషయం ఇప్పుడే మీ ముందే చెప్పాను. దయచేసి ఇప్పుడన్నా మీరు నా సినిమా చూడాలని కోరుకుంటున్నా, మనస్ఫూర్తిగా నేను రిక్వెస్ట్ చేస్తున్నాను. కలెక్షన్ల గురించో డబ్బుల గురించో కాదండి. ఎక్కడైతే ఏ 2 జిల్లాల్లో ఎక్కడైతే మీకు ఈ థియేటర్లలో ఆపేయాలన్నారో వాళ్ళందరినీ నేను చేతులెత్తి కోరుకుంటున్నాను, దయచేసి మా సినిమా చూడండి. సినిమా చూసిన తర్వాత కూడా మీరు బయటికి వచ్చి సినిమా గురించి గొప్పగా చెప్పడం కానీ, లేకుంటే ప్రెస్ మీట్లో చెప్పడం కానీ కూడా నేను కోరుకోవట్లేదు. సినిమా చూసిన తర్వాత ఏదో ఒక మూల మీరు ఒక్కళ్ళు ఇంటికి వెళ్ళినప్పుడు కానీ, మీరు ఒక్కళ్ళు పడుకున్నప్పుడు కానీ, నిజంగానే కదా ఈ సినిమాలో ఎక్కడ వాల్మీకి గారిని తప్పుగా చూపించలేదు కదా అని మీ అంతరాత్మ కనుక అనిపిస్తే నాకు అదే చాలు. దయచేసి టైటిల్ తీసేసాం కాబట్టి మా సినిమా చూడండి. చాలా రేట్లు పెట్టి కొనుక్కున్నారు, ఆ జిల్లా డిస్ట్రిబ్యూటర్లకి, ఎగ్జిబ్యూటర్లకి సహకరించండి అని అందరినీ మనస్ఫూర్తిగా వేడుకుంటూ వాల్మీకి అనే టైటిల్ మార్చడం జరిగింది. ఇక్కడి నుంచి ఈ టైటిల్ గద్దలకొండ గణేష్గా పరిగణించాలని మరొక్కమారు చెప్తూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటా. అండ్ ఈ టైంలో మళ్ళీ పాత్రికేయ మిత్రులందరికీ నేను మనవి ఏంటంటే, ఈ టైటిల్ మారిందని దయచేసి స్వచ్ఛందంగా మీకు వీలైనంత వరకు అందరికీ చెప్పండి టైటిల్ మార్చామని. అండ్ ఈ టైంలో మళ్ళీ మిమ్మల్ని అందరినీ ఇలా ఇబ్బంది పెట్టినందుకు మనస్ఫూర్తిగా నేను కృతజ్ఞతలు చెప్పుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్.
అందరికీ నమస్కారం అండి. అంటే ఇది ఒక రకంగా చాలా బాధాకరమైన విషయం. ఎందుకంటే కోట్లతో ముడిపడి ఉంటుంది బిజినెస్ అనేది. ఇప్పుడు మన డెమోక్రాటిక్ కంట్రీలో ఇప్పుడు మేము చదువుకున్న వాళ్ళమే. మాకు ఇప్పుడు ఎవరి సెంటిమెంట్స్ని హర్ట్ చేయాలి అనేది ఉండదు. ఇప్పుడు దానికి ఒక బోర్డు ఉందండి, సెన్సార్ బోర్డు అని. వాళ్ళు అప్రూవ్ చేస్తే కనుక అసలు సుప్రీంకోర్టు ఆర్డర్ ఉంది, ఎవరికి రైట్ లేదు వితౌట్ అంటే సినిమా చూడకుండా ముందలే ఆపడానికి ఎవరికి రైట్ లేదు. కానీ ఏంటంటే ప్రస్తుతం మన మన దేశంలో కొన్ని పరిస్థితుల వల్ల కొన్ని జరుగుతూ ఉంటాయి. ఇప్పుడు ఏదైతే కొన్ని సెంటిమెంట్స్, కొంతమంది సెంటిమెంట్స్ని మేము హర్ట్ చేసామని అనుకుంటున్నారు, వాళ్ళు రేపు సినిమా చూస్తే వాళ్ళకి చాలా క్లియర్గా అర్థమవుతుంది అసలు మహర్షి వాల్మీకి గారిని కానీ ఎవరిని కించపరచలేదు, అసలు ఎటువంటి రెఫరెన్స్ లేదు అనేది. మా సినిమా సెన్సార్ అయిపోయినాక సెన్సార్ వాళ్ళు చూసి కూడా ఒక మాట కూడా అనలేదు. ఇప్పుడు ఏదన్నా అబ్జెక్షన్ ఉంటే సెన్సారే అల్టిమేట్ అథారిటీ. కానీ ఇప్పుడు హెల్ప్లెస్ పొజిషన్లో మేము టైటిల్ మార్చాల్సి వస్తుంది. ఈ పరిస్థితులు ఇక తర్వాత ఎలా మారుతాయో ఏంటో మరి దేవుడికే తెలియాలి. మెయిన్ ఏంటంటే మా బయర్సు, మా ఎగ్జిబిటర్స్, ఎస్పెషలీ 3 డిస్ట్రిక్ట్స్ అనంతపూర్, కర్నూలు, కడప కూడా లేటెస్ట్గా వచ్చింది ఇష్యూ. సో ఈ 3 డిస్ట్రిక్ట్స్ ఎగ్జిబిటర్స్ కానీ డిస్ట్రిబ్యూటర్స్ కానీ నష్టపోకూడదని చెప్పి మేము ఇమీడియట్గా డెసిషన్ తీసుకుని దానికి మా హీరో గారు, మా డైరెక్టర్ గారు ఇక అందరూ ఒప్పుకోవడం వల్ల ఇది సాధ్యమైంది. గత ఆల్మోస్ట్ 2-3 మంత్స్గా దాము గారిని, రామదాస్ గారిని చాలా ఇబ్బంది పెట్టినట్టున్నారు బోయా కమ్యూనిటీ వాళ్ళు కానీ వాల్మీకి వాళ్ళు కానీ. సో మీకు సారీ అండి. వీఆర్ వెరీ అంటే మేము ఎంటర్టైన్మెంట్ ఇండస్ట్రీలో ఉన్నామండి. మేము ఎంటర్టైన్మెంట్ చేయడానికే ఎట్ వాట్ కాస్ట్ అంటే వేరే వాళ్ళని కించపరిచే విధంగా ఎంటర్టైన్మెంట్ చేయడానికి లేవు మేము. అది అర్థం చేసుకోవాలి. అర్థం చేసుకునే వాళ్ళ విఘ్నతకి వదిలేస్తున్నాం అంతే. సో మీ అందరికీ చాలా థ్యాంక్స్ అండి, ఎంత లేట్గా వచ్చినందుకు. టైటిల్ ఆల్రెడీ చేంజ్ చేస్తాం. గదలగొండ గణేష్ మా హీరో క్యారెక్టర్ పేరండి. సో ఆ క్యారెక్టర్ పేరునే మేము టైటిల్ కింద పెడతాము. థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ టైటిల్ మార్చింది బయటికి వెళ్ళడానికి టెక్నికల్గా ఇట్ విల్ హ్యావ్ ఇట్స్ ఓన్ టైం అండి. బట్ మా పరిధిలో ఉన్న వాటికి ఇమ్మీడియట్గా ఈ రోజు నుంచే మేము టైటిల్ మార్చిన పోస్టర్స్ ఆన్లైన్లో కానీ బయట కానీ ఇమ్మీడియట్గా పంపిస్తున్నాం. అందరూ మళ్ళీ అర్థం చేసుకోవాలంటే నేను కానీ గోపి గారు కానీ బాధపడుతుంది టైటిల్ మార్చినందుకు అస్సలు కాదండి. టైటిల్ మార్చినందుకు అస్సలు కాదు బాధపడేది. ఒక అపార్థం జరిగింది, ఒక మిస్అండర్స్టాండింగ్ జరిగిందుకే బాధపడుతున్నాం. సినిమా చూడకుండా సినిమాలో మహర్షిని అవమానించామని వాళ్ళు అన్నదానికి బాధేస్తుందండి, అంతకుమించి వేరే బాధ ఏం లేదు. సినిమా చూపిస్తాం అని కూడా చెప్పాము. ఎప్పుడంటే అప్పుడు నేను సినిమా చూపిస్తాను, ఎందుకంటే నాకు సినిమా చూపిస్తే వాళ్ళ నుంచి ఒక మంచి మాట వినాలన్న ఒక ఆతృత. మనం ఎందుకంటే సినిమా చూపించి ఫీడ్బ్యాక్ అడుగుతుంటాం అందరినీ, భయ్యా మీకు సినిమాలో ఉంది ఎందుకు అడుగుతుంటాం. అలాగే వాళ్ళకి సినిమా చూపిస్తే అన్నీ క్లియర్ అయిపోతాయి అన్న దాంట్లో ఉన్నాము. సినిమా చూపిస్తా ఉన్నా సరే అది మా సమస్య మా పరిధిని దాటి వెళ్ళింది. అంటే నేను బాధపడుతుంది టైటిల్ మార్చినందుకు అయితే కాదండి. బట్ అసలు సినిమా చూడకుండా ఇంత అపార్థం చేసుకుంటున్నారు ఏంటి, దీన్ని ఎలా కమ్యూనికేట్ చేయాలి అనే ఒక సఫ్కేటింగ్ లాగా అంతే బాధ తప్ప వేరే లేదు. ఇందాక చెప్పినట్టు ఫస్ట్ టైం అంటే నేను నా మొదటి సినిమా షాక్ సినిమా పోయినప్పుడు కూడా నాకు ఎప్పుడు బాధ కానీ ఇటువైపు ఒక లాగడం కానీ ఎప్పుడు అనిపించలేదు. డెఫినెట్గా ఫస్ట్ టైం నాకు ఒక ఓడిపోయా అన్న ఫీలింగ్ వస్తుంది. ఒక మంచి విషయాన్ని ముందు తీసుకొని ఓడిపోవడం అంతే. బట్ డెఫినెట్గా ఏ ఇండివిజువల్ సినిమా కంటే గొప్పోడు కాదు. నేను ఓడిపోయినా మా సినిమా ఘన విజయం సాధిస్తున్న నమ్మకం నాకు ఉంది. సో మా సినిమా చూసిన తర్వాత డెఫినెట్గా మా మనసులో మా బాధ ఏదుందో అది బోయ మిత్రులకి, వాల్మీకి సంఘ మిత్రులు కూడా అర్థం చేసుకుంటారని ఆశిస్తున్నాం. బాధపడుతుంది టైటిల్ వాళ్ళు గెలిచారు మేము ఓడిపోయామని కాదండి, అపార్థం చేసుకుంటారని ఒకటే బాధ, అంతకు మించి వేరే అండి. థ్యాంక్ యూ. ఫోటోస్
టైంలో ఈ ప్రెస్ మీటు కాల్ఫర్ చేసి టైటిల్ మార్చారని చెప్పి హరీష్ కానీ లేకపోతే గోపి కానీ ఇంత ఎమోషనల్గా చెప్పడం 100% వాళ్ళు చెప్పిన దాంట్లో నేను ఏకీభవిస్తానండి. ఇది టైటిల్ మార్చినందుకు బాధ కంటే కూడా దీని మీద అవగాహన చేసిన తీరు గురించి బాధపడ్డారన్న. ఇది నేను అట్లీస్ట్ నేను మటుకు పాస్ట్ 3 months నుంచి ఇది ఫాలో అవుతున్నాను. నేను ఛాంబర్ సెక్రటరీ అయింది August 1st అయినాక ఈ టైటిల్ ఇష్యూ వచ్చింది నా దగ్గరికి. సో అప్పటి నుంచి కూడా దీన్ని మ్యాక్సిమం ఏ రకంగా మనం మాట్లాడాలా ఎక్స్ప్లెయిన్ చేయాలని ట్రై చేసాం. ఇవాళ నాకు తెలిసి నేను అనుకోవటం ఇవాళ ఈవినింగ్ 6 వరకు కూడా ట్రై చేస్తూనే ఉన్నాం ఆ విషయం. బట్ ఎనీవే ఇట్స్ వెరీ అన్ఫార్చునేట్ దట్ దిస్ థింగ్ హ్యాపెన్. అట్ ది సేమ్ టైం ఈ టైటిల్ వీళ్ళు మన గోపి వాళ్ళు డిసైడ్ చేసుకుని హరీష్ గారికి డిసైడ్ చేసుకుని టైటిల్ మారుస్తున్నారు. ఇట్స్ నాట్ టు ప్రూవ్ ఎ పాయింట్, ఇట్స్ ఓన్లీ టు సేఫ్ గార్డ్ ద ఇండస్ట్రీ, సేఫ్ గార్డ్ ద పీపుల్ హు రన్ ద బిజినెస్. అందరికీ అన్నం పెట్టే ఇండస్ట్రీ అండి. ఫస్ట్ మేము వాళ్ళని సేఫ్ గార్డ్ చేసుకోవాలి. 100% దేశాన్ని గౌరవిస్తాం, ప్రజలను గౌరవిస్తాం, సొసైటీని అందరం గౌరవిస్తాం. అందరూ హిందువులే. మాకు ఎవరికి కూడా అట్లా అంటే ఇంత గోపి చెప్పాడు, ఎంటర్టైన్మెంట్ రూపాన ఇట్లా అంటే ఏదైతే అనుకుంటున్నారో అట్లా చేస్తా 100% చేయమని ఎవరో కూడా. అది నాకు తెలిసి 99.99% ఇండస్ట్రీలో ఎవరో చేయరు. బట్ ఎనీవే జరిగింది ఏదో 100% హరీష్ అన్నట్టు హరీష్ నోబడీ హెస్ ఫెయిల్డ్ ఇన్ దిస్. డెఫినెట్లీ ఇట్స్ నాట్ ఎ ఫెయిలియర్ హరీష్. వాట్ వీ హ్యావ్ డన్ ఇన్ అ పాజిటివ్ వే ఫర్ ద బెస్ట్ వీ క్యాన్. మనం చేయగలిగిన పరిధిలో మనం ఏం మంచి చేద్దామో అది చేసి. థ్యాంక్ యూ మీ అందరూ సపోర్ట్. డెఫినెట్గా ఈ టైటిల్ మార్చినందుకు ఈ ఓవర్ నైట్ సపోర్ట్ కావాలి. ఇది మెసేజ్ వెళ్ళాలి. థ్యాంక్ యూ వెరీ మచ్.